శ్రీ సంపత్ కుమార కృష్ణమాచార్యుల వారు వేదికను అలంకరించవలసిందిగా కోరుతూ ఉన్నాం. గాడిచెర్ల నాగేశ్వర సిద్ధాంతి గారు, ఓరగంటి మనోహర్ శర్మ గారు, రాజేశ్వర శర్మ సిద్ధాంతి గారు, ఇంకా సిద్ధాంతులందరూ దయచేసి ఓరగంటి మనోహర్ శర్మ గారు వరుస క్రమంలో కూర్చోవలసిందిగా కోరుతూ ఉన్నాం. అదేవిధంగా ఉపాధ్యక్షులు జనగాల శ్రీ వెంకటేశ్వర దేవాలయం వ్యవస్థాపకులు శ్రీమాన్ సంపత్ కుమార కృష్ణమాచార్యులు గారు, కార్యదర్శి గారు చిన్మయి శ్రీమయులను సత్కరించవలసిందిగా శ్రీమాన్ సంపత్ కుమార కృష్ణమాచార్యుల వారిని కోరుతూ ఉన్నా. శాలువా మీరు వేసుకోండి. వారికి ఇంకా మహోన్నతమైనటువంటి ఉజ్వల భవిష్యత్తుతో తమ గురుదేవులు ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని మనం చాలా ప్రాంతాల నుంచి వేద విద్వన్మూర్తులు వచ్చారు కనుక వారి సమక్షంలో జరుగుతుంది. ఒక్కసారి వేదనాదం చేసుకొని మనం ఆరంభించుకుందాం. ఓం నమో సభాభ్యః వో నమో నమః. ఓం గణానాన్త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం. జ్యేష్ఠరాజం బ్రహ్మణాన్ బ్రహ్మణస్పద సచ్చంబరా ధర్మంచరా స్వాధ్యాయాన్మా ప్రమదః ఆచార్యాయ ప్రియం ధనమావృచ్చ ప్రజాతంతం మావ్యవచ్ఛేచ్ఛి. సత్యాన్న ప్రమదితవ్యం ధర్మాన్న ప్రమదితవ్యం కుశలాన్న ప్రమదితవ్యం భోజ్యైన ప్రమదితవ్యం స్వాధ్యాయ ప్రవచనాభ్యాం న ప్రమదితవ్యం దేవపితృకార్యాభ్యాం న ప్రమదితవ్యం. మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్యదేవో భవ అతిథిదేవో భవ. సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. చేయమనడం అనేటువంటిది చేయమంటలేదండి. ఒకవేళ ఆ గ్రంథమే ఆ గ్రంథాధారం మనకి దొరకని మీరు చేయమన్నారు. రేపు ఆలయాలలో వచ్చి కూర్చుంటారు వాళ్ళు. అయ్యా ఒక్క నిమిషం, బాధని కూడా అర్థం చేసుకోవాలి. వారు ప్రపోజల్ చేసినారు, మంచి విషయం చెప్పిర్రు, మీడియాలలో వచ్చిర్రు, వారు మంచి విషయాన్ని తీసుకొచ్చారు. సమస్యని పరిష్కారం చేయమన్నారు. సమస్యని పరిష్కారం ఎలా చేస్తారు? ఇప్పుడు మధురలో ఇలా చేస్తున్నారంటే ఆ రోజు వచ్చి ఆలయాలలో శివాలయం ఉందనుకోండి, లేకపోతే కృష్ణుడు ఆలయం ఉంది, ఇంకో ఆలయం ఉంటుంది. మీరు ఆ మధురలో చేస్తున్నారు కాబట్టి ఇవాళ ఇక్కడే చేయండి అంటారు. అప్పుడు ఏం చేయాలి? అప్పుడు ఏం చేస్తారు చెప్పండి మీరు ఇక్కడ కాలానికి? మీరు ప్రాంతాన్ని బట్టి ఇప్పుడు మీరు ఒక నిర్ణయం చేసేటప్పుడు కాలానుగుణ్యంగా ఉండే సమస్యల్ని కూడా చూడాలి. అది చెప్పాలి, వివరణ చెప్పాలి. మనం అక్కడికి పోయిన వాళ్ళు, అక్కడికి ఎవరైతే విద్వత్సభ తరఫున వెళ్ళిన సిద్ధాంతులు ఉంటారో వాళ్ళు ఈ విషయం చెప్పగలగాలి. మొట్టమొదట చెప్పగలిగే స్థితి వాళ్ళలో ఉంటే ఈ సమస్య రాదు మనకి. మీకు రోహిణీ నక్షత్రము వాళ్ళు అర్ధరాత్రి వ్యాపిని కావాలి. దీనికి ప్రమాణ శ్లోకం ఒక్క నిమిషం. రోహిణీ నక్షత్రం మధ్య అర్ధరాత్రి ఎప్పుడైతే ఉంటుందో వాళ్ళు ఉడిపిలో తీసుకుంటారండి. వాళ్ళకి అష్టం ఉందా, నవం ఉందా, సప్తం ఉందా చూడరు. అయిపోయిందా? ఇప్పుడు మనం ఏం చేస్తాం? సప్తమితో కూడినటువంటి ఒక అష్టమి అర్ధరాత్రి వ్యాపిని ఉన్నప్పటికీ కూడా ఆ రోజంతా ఉపవాసం ఉండి రాత్రి కృష్ణాష్టమి కార్యక్రమం జరుపుకుంటాం. వైష్ణవ సాంప్రదాయంలో సప్తమితో కూడినటువంటి ఒక అష్టమి ఉన్న పనికి రాదు. ఉండు ఒక్క నిమిషం. సప్తమితో కూడిన అష్టమి పనికిరాదు, అష్టమితో కూడి కృత్తిక ఉన్న పనికిరాదు, సింహ సంక్రమణం లేకుండా అసలే పనికిరాదు. అందుకని సింహ సంక్రమణం ఉన్నప్పటికీ కూడా ఒకవేళ 2 తిథులు వచ్చినప్పుడు మొదటి తిథిని వదిలిపెట్టి రెండో తిథిని ఆచరించాలి.
మొదటి తిథి సప్తమి అష్టమి ఉండి రోహిణి నక్షత్రం క్షుణ్ణంగా ఉన్నప్పటికీ కూడా సంక్రమణంలో రెండో తిథి వచ్చినప్పుడు ఆ రెండో తిథికే చేయాలి తప్ప కృష్ణాష్టమి మొదటి తిథికి చేయడానికి వీల్లేదు. ఇది వైష్ణవ సాంప్రదాయంలో నియమాలు చాలా ఉన్నాయి. కాబట్టి ప్రాంతీయ భేదాన్ని ప్రాంతీయ తత్వాన్ని కంటే ఉడిపిలో పలానా రోజు చేసుకోవడం అనేటువంటిది వాళ్ళ ఆచారం. ఇప్పుడు మనం ఇది ఆరంభం చేసి ఇప్పుడు పూరి జగన్నాథ రథయాత్ర అని ఒకటి మనం రాస్తున్నామండి. ఆషాఢ శుద్ధ విధి రోజు రాస్తున్నాం. ఒకప్పుడు పూరిలో మాత్రమే జరిగింది, ఎక్కడా లేదు. ఇప్పుడు గ్రామ గ్రామాన తిరిగారు. ఇప్పుడు ఏమైంది, ప్రతి ఆలయంలో జగన్నాథ రథయాత్ర తీయాలి అనే స్థాయికి వచ్చింది. ఇప్పుడు ఆలయాల్లో వచ్చిందండి, సమస్య చాలా వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ వారాహి నవరాత్రులు వస్తాయి, మరుసటి రోజు మరొకటి వస్తుంది. అయితే ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు మీరు అన్నట్టు మీరు చెప్పిందని సభ నిర్ణయించిన రాస్తే మా దగ్గర మస్తు మంది పండితులు ఉన్నారు. నువ్వు ఎట్లా రాసినవరు అని అడుగుతారు. జవాబు మేము ఏం చెప్తాం? మేము ఒక ధర్మచింతో నిర్ణయించాలి కదా. మీరు అయితే అయ్యా ఒక చిన్న కంక్లూషన్ చెప్తాను. ఒక నిమిషం కంక్లూషన్. మీరు మిమ్మల్ని చెప్పమనో ఇలా ఉండదనో అడగలే. ఒక సమాజంలో ఉండేటువంటి విభిన్న వర్గాలను మీ దృష్టికి తెచ్చినా మీ నిర్ణయమే ఫైనల్. వేదికను అలంకరించి ఉన్న విద్వాంసులందరికీ, సభను అలంకరించి ఉన్న ఆహూతులందరికీ నమస్కారాలు. ఏదో మాట్లాడించాలి కాబట్టి మాట్లాడిస్తున్నా అన్నట్టే ఉన్నది నాతోటి. నేనేం మాట్లాడతాను? మరుమాముల వెంకటరమణ శర్మ గారు, ఆయన సభకు సూర్యుడు. ఆయన ముందు ఏం మాట్లాడతాం? అందులో గత 8 సంవత్సరాలుగా ఈ సభను నిర్వహించడం అనేది మామూలు మాట కాదు. ప్రధానంగా ఇక్కడ వేదికను అలంకరించి ఉన్న యాయవరం చంద్రశేఖర శర్మ గారు ఏమిటి, మా ఆచార్యుల వారు తిరుమల నల్లాన్ చక్రవర్తుల సంపత్ కుమారాచార్యుల వారు మాకు 30 ఏళ్ళ అనుబంధం. ఏమిటి అంటే, మా ఐనవోలు అనంతమల్లయ్య సిద్ధాంతి గారు కొత్తగా పంచాంగం రాసి సిద్ధాంతాన్ని ఆవిష్కరించిన సందర్భంలో మా మామగారు విపిఎన్ శర్మ గారిని ఆ సభకు అధ్యక్ష స్థానంలో కూర్చోబెట్టారు. పోయాక ఏమైపోయింది, దృక్సిద్ధాంతం ప్రకారం పంచాంగం రాయాలి, పూర్వ సిద్ధాంతం ప్రకారం పంచాంగం రాయొద్దు, ఇదంతా పాతపడిపోయింది అని ఏదో నడుస్తూ ఉంటే ఇంకా ఆయన మాట పట్టుకుని అందరూ అవే నడపడం మొదలుపెట్టారు. ఇంతలోగా సిద్ధాంతి గారి సౌజ్ఞతోటి ఆ సభలో ప్రసంగించాల్సి వచ్చింది. సూర్య సిద్ధాంత కుంభ నిర్ణయశ్చ అని కరపాత్ర స్వామి వారు రాసిన పుస్తకాన్ని ఆనాడు ప్రస్తావిస్తూ సూర్య సిద్ధాంతం యొక్క ఔన్నత్యమేమిటి అనేది ఆ సభలో, ఎందుకంటే వెనకట పిటపర్తి వారు సూర్య సిద్ధాంత మన దృక్సిద్ధాంతానికి ప్రధానంగా సిద్ధాంతకర్తలుగా ఆద్యులుగా ఇక్కడ మన తెలుగు దేశంలో ఉన్న రోజులలో పూర్వ సిద్ధాంతరీత్యా దృక్సిద్ధాంతరీత్యా అని 2 పంచాంగాలు ఆయనే వేసేవారు. ఆంధ్రపత్రిక పంచాంగాలు 2 పంచాంగాలు. మరి ఈ సూర్య సిద్ధాంతం అప్రామాణికమైతే ఈ 2వ పంచాంగం ఎందుకు వేయాల్సి వచ్చింది అక్కడ? అట్లా ఆ చర్చ ఏదో నడుస్తున్న సందర్భంలో మన తెలంగాణ అందరికీ అప్పుడు పెద్ద సోర్స్ ఏమిటి అంటే మన సంపత్ కుమారాచార్యుల వారే. వారు ఎదురుగా ఉండగా ఏమైనా తప్పులు దొరికినా కానీ మనల్ని చదువుతారు అన్న అందరికీ సిద్ధాంతులకు పండితులకు అందరికీ జ్యోతిష భాగంలో, ఎందుకంటే ఇది పరమాత్ముడికి నేత్రస్థానాన్ని అలంకరించిన శాస్త్రం కాబట్టి ఇవాళకి కూడా పూర్వ సిద్ధాంత రీత్యానే మన పండుగల నిర్ణయం అనేది జరపడానికి తార్కికంగాను సంప్రదాయబద్ధంగాను ఈ మహానుభావులంతా దాన్ని అట్లా నిలబెడుతూ ఉన్నారు. లేకపోతే ఆ గాడుపులో కొట్టుకుపోయేది సూర్య సిద్ధాంతం అనేది. ఎందుకంటే ఇప్పుడంతా కంప్యూటర్ మయం అయిపోయింది కదా ఇవాళకి కూడా. ఆ మధ్యకాలంలో భూమి 2 నిమిషాలు తక్కువ తిరిగింది అని అన్నారు. మరి ఆ గడియారం ప్రకారం లెక్క చేసిన సిద్ధాంతం ఎంతమంది నిలబడుతుంది అన్నది అప్పుడే వచ్చింది. కాబట్టి సూర్య సిద్ధాంతం
ఇది సప్రామాణికమైనది అని మనకెవడు సర్టిఫికేట్ ఇవ్వాల్సిన పని లేదు. సూర్యుడు వెలుగునిస్తాడు, చంద్రుడు వెన్నెలనిస్తాడు అని చెప్పాల్సిన పని లేదు. చక్షుర్వై సత్యం. అట్లాంటి మహోన్నతమైన సిద్ధాంతం, ఆ సిద్ధాంతాన్ని నిలబెడుతూ వస్తున్న వాళ్ళు మళ్ళీ ఆ సిద్ధాంతం ప్రకారం ఉత్సవాదులన్నీ జరపడానికి ఈ డయాస్ మీద కూర్చున్న వాళ్ళు ఎంతో శ్రమ చేశారు. వాళ్ళు శ్రమ చేయడం అయితే మా అందరికీ కూడా అన్ని విషయాల్లో మరుమాముల వెంకటరమణ శర్మ గారు వెన్నుదన్నుగా ఉంటూ దీన్ని సజీవంగా నిత్య నూతనంగా ఉండడానికి ప్రధానమైన వ్యక్తి మరుమాముల వెంకటరమణ శర్మ గారు. ఇంకా ఇప్పుడు ఈ సందర్భంలో అందరూ అలసిపోయి ఉన్న సందర్భంలో ఇంతకంటే ఎక్కువ మాట్లాడడం ఉచితంగా ఉండదు. ఈ సభ అత్యద్భుతంగా గత 8 ఏళ్లుగా నిర్వహింపబడుతూ ఉన్నది. మరి ఈ సభ ఇట్లాగే నడవాలి అంటే అందరి యొక్క శాస్త్రపరంగా ఈ పెద్దలందరూ వీరందరూ మనకు ఉండనే ఉన్నారు. ఇంకా మన సంపత్ కుమారాచార్యుల వారు శిష్యులను తయారు చేస్తూనే ఉన్నారు. చాలామందిని కూడా అట్లా చేస్తూ దాన్ని అట్లా నిలబెట్టుకుంటూ వస్తున్నారు. ఆ పరంపరాగతమైన సంప్రదాయాన్ని వీళ్ళందరినీ ఏ మాటలతోటి మనం వారి కృతజ్ఞత చెప్తాం, వారి పాదాలకు నమస్కరించడం తప్ప ఏం చేయలేం. భగవంతుడు మనందరికీ పెద్ద సోర్స్గా వారు ఉన్నారు. కాబట్టి ఈ సభలు ఎప్పుడు నడుస్తూ ఉండాలి. ఇందుకు ఆర్థికంగాను వ్యావహారికంగాను అన్ని విధాల యథోచితంగా మనం అందరం అన్వయిస్తూ ఉండాలి. రేపు మరి మంత్రి గారితో మరి సమయం తీసుకుని ఈ విద్వత్సభ భవిష్యత్తులో ఇంకా నిర్వహిస్తే ఇంకా బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఆ విధంగానే మనం ముందుకు వెళ్ళే ప్రయత్నం చేద్దాం అందరం. నిన్న అర్థాంతరంగా సభ ప్రారంభం కాగానే కొన్ని కారణాల రీత్యా నేను వెళ్ళవలసి వచ్చింది. సభను మా ఉపాధ్యక్షులు సంపత్ కుమార కృష్ణమాచార్య సిద్ధాంతి గారికి అప్పజెప్పి వెళ్ళడం జరిగింది. అద్భుతంగా నిర్వహించారు. వారు సభను ఉద్దేశించి ప్రసంగించవలసిందిగా కోరుతున్నాను. జై శ్రీమన్నారాయణ. వ్యాఖ్యాముద్రాం కరసరసిజై పుస్తకం శంఖచక్రే బిభ్రద్భిన్న స్ఫటికరుచిరే పుండరీకే నిషన్నః ఆమ్లాన శ్రీరమృత విశదైర్ శుచిప్లావయన్మాం ఆవిర్భూయాత్ ధనఘుమైమా మానసే వాగదీశః దిశంతు మే దేవ సదా త్వదీయాః త్రేషు పుంసాం అమృతం క్షరంతీం సరస్వతీం సంశ్రిత కామధేనుం. జై శ్రీమన్నారాయణ. వేదికను అలంకరించినటువంటి వేద సిద్ధాంత విద్వన్మూర్తులందరికీ నమోవాకః. ఆసీనులైనటువంటి విద్వద్వరేణ్యులందరికీ శుభాకాంక్ష. వేద విద్వత్ సభ కార్యక్రమాలు చాలా సంవత్సరాలుగా జరుగుతున్న ఈ 8 సంవత్సరాల్లో విద్వత్ సభని ప్రకాశవంతంగా ముందుకు తీసుకుపోయినటువంటి వరేణ్యులు మన యాయవరం చంద్రశేఖర శర్మ సిద్ధాంతి గారు. పూర్వం వేదసభ విద్వత్సభ జరిగేటప్పుడు ఒక సంస్కృత పండితులని మధ్యలో కూర్చోబెట్టి ఇటుపక్కన అటుపక్కన సిద్ధాంతులు కూర్చొని వీరి తిథ్యాదులు ఎలా వచ్చాయి, వారి తిథ్యాదులు ఎలా వచ్చాయి, సంస్కృతంలో ధర్మశాస్త్రం ఏం చెప్తోంది, ఇద్దరి నిర్ణయాలు ఏమొచ్చాయి అవి తీసుకొని వారు దాన్ని సమన్వయం చేస్తూ నిర్ణయాలు జరిగేవి పూర్వంలో. ఆ తర్వాత సుమారుగా ఓ 10-12 సంవత్సరాల నుంచి మన యాయవరం చంద్రశేఖర శర్మ సిద్ధాంతి గారు ఆ బాధ్యతను తీసుకొని సమన్వయం చేసుకుంటూ ఉత్తరోత్తర అందరినీ కూడా అనునయపరుస్తూ సమన్వయం చేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపిస్తున్నారు. వారు ఆరోగ్యరీత్యా కొంచెం ఇబ్బందులు కలిగినా వారు దాన్ని కొనసాగిస్తున్నారు. వారికి మొదటగా కృతజ్ఞతలు.
సూర్య సిద్ధాంతం అనేటువంటిది చాలా ప్రామాణికమైనటువంటిది. సిద్ధాంతాలు భేదాలు అనేక రకాలుగా ఉండొచ్చు, కానీ సూర్య సిద్ధాంతము కనుక నేర్చుకోకుండా గణన చేసినా మధ్యలో కొన్ని రకాల గ్రంథాలు వచ్చి ఆ గ్రంథాల ప్రకారంగా ఆధారంగా చేసినా సూర్య సిద్ధాంత విషయం తెలిసి ఉండడం అనేది సిద్ధాంతులకు చాలా ముఖ్యమైనది. వేదం ఎట్లా అపౌరుషేయమో సూర్య సిద్ధాంతం కూడా అట్లా అపౌరుషేయమే. అది ఎవరో మానవ కల్పితమో లేకపోతే మరెవరో కల్పించినటువంటి గ్రంథము కాదు. ఎందుకు మనం ఈ సూర్య సిద్ధాంతం మీద ఇంత పట్టుదలతో పనిచేస్తున్నాము మన తెలంగాణలో? మిగతా వారి గురించి మనం అక్కర్లే మాట్లాడడం. మనము పూర్వ పద్ధతి అనే చెబుతున్నాం. ఎందుకు చెబుతున్నామో తెలియాలి మనకు. మొట్టమొదట ఎందుకు పూర్వ పద్ధతిని ఆచరిస్తున్నాం అంటే, పూర్వ పద్ధతి ఇంకొక పద్ధతి ఎక్కడ చెప్పాల. ఎక్కడ చెప్పినా సూర్య సిద్ధాంతమే చెప్పింది. పూర్వ పద్ధతి అని ఎందుకు తీసుకొచ్చారు అంటే, మన పెద్దలందరూ కూడా ఇదే పద్ధతి అనే ఒక నిర్ణయాన్ని చూపించారు కనుక అది పూర్వం నుంచి వచ్చింది కనుక పూర్వ పద్ధతి. ఎక్కడెక్కడ దృక్ సంస్కారం చెయ్యాలో, ఎక్కడెక్కడ దాన్ని సంస్కరించాలో ఆ విషయాన్ని మనకు తెలియచెప్పడానికి జ్యోతిష సిద్ధాంతము అనేటువంటి ఒక గ్రంథంలో సూర్య సిద్ధాంతం యొక్క ప్రామాణికమైనటువంటి ఒక విషయాన్ని చెప్పి, బీజకర్మలు ఎట్లా చేయాలి, దేనికి మనం దృక్ సంస్కారం చేయాలి, దేనికి సంస్కారం చేయకూడదు, ఎలాంటి నిర్ణయం అనేటువంటిది చెప్పింది మనకు సూర్య సిద్ధాంతమే. వాస్తవంగా సూర్య సిద్ధాంతం అనేటువంటిది చాలా పెద్ద ప్రామాణిక గ్రంథం. అది కాలగర్భంలో కలిసిపోయింది. మనకు మిగిలింది చిన్న తునక మాత్రమే. వాస్తవంగా చెప్పాలంటే సూర్య సిద్ధాంతం మనకు మిగిలింది తునక మాత్రమే. వేదం ఎట్లాగైతే చాలా గొప్పదో, అందులో ఇప్పుడు మిగిలినటువంటి శాఖలు ఎన్ని ఉన్నాయో అట్లాగే సూర్య సిద్ధాంతంలో మిగిలిన శాఖలు కొన్ని మాత్రమే ఉన్నాయి. ఆ సూర్య సిద్ధాంతంలో మిగిలిన శాఖలని పట్టుకునే మనం ఈరోజు ముందుకు వెళ్తున్నాం. ఇది మన పెద్దలు ఆచరించారు. పెద్దలు ఏదైతే ఆచరించారో దాన్నే మనం ఆచరిస్తాము అనే ఒక గట్టి దృఢమైనటువంటి ఒక నిర్ణయాన్ని తీసుకొని వెళ్తున్నాం. చాలామంది మన వాళ్ళు మీరు మారొచ్చు కదా అంటారు. మారడానికి ఇది రోజుకో రంగు వేసుకునేటువంటిది కాదు. ఇది దాంట్లో ఉండేటువంటి ఒక విషయాన్ని తరచి చూడగలిగేటువంటి ఒక స్థితి కలిగిన వారు సిద్ధాంతం. దాంట్లో ఎక్కడ ఎందుకు చెప్పారు, ఎలా చెప్పారు, దాన్ని ఎట్లా వాడుకోవాలి, ప్రతి విషయాన్ని మనం చూడగలిగేటువంటిది సూర్య సిద్ధాంతం మాత్రమే. సూర్య సిద్ధాంతంలో మనకి గ్రహణాది ఉపయోగాలు వచ్చినప్పుడు అది స్పష్టంగా మనకి కనిపించడం కోసం చేసేటువంటి యొక్క సంస్కారం దృక్ సంస్కారం. తిథ్యాదులకు దృక్ సంస్కారం చేయమని చెప్పాల. దృక్ సంస్కారం చేసినటువంటి తిథ్యాదులు ఆచరిస్తే దానికి చాలా చెప్పారు. ఏమేం దోషాలు సంభవిస్తాయో కూడా చెప్పారు. వాటి వల్ల అవన్నీ కూడా మన పూర్వులు ఇది దీనికి ఉపయోగించాలి, దీనికి ఉపయోగించకూడదు అని పెద్దలంతా కూడా మనకు కొన్ని ప్రామాణికమైనటువంటి యొక్క సూత్రాల్ని అందించారు. ఆ సూత్రాలనే మనం ఇప్పుడు వాడుతున్నాం. నిన్న మీకు మన చర్చలో ఒక చిన్న సమస్య వచ్చింది. ఏది? ఉడిపి కృష్ణాష్టమి మీరందరూ గమనించుంటారు. ఉడిపి కృష్ణాష్టమికి సందర్భంగా ఉడిపి, మధుర, బృందావనం, ద్వారక, దానికి ఒక ప్రామాణిక గ్రంథం ఉందండి. కృష్ణాష్టమి నిర్ణయము అని మధురవారు వేశారు. మధురవారు అంటే మధుర కృష్ణమూర్తి శాస్త్రి గారు కదండి. తర్వాత మాధ్వ సాంప్రదాయంలో కూడా కృష్ణాష్టమి నిర్ణయం ఒక స్పష్టంగా ఉంది. దానికి అర్ధరాత్రి రోహిణీ నక్షత్ర వ్యాపిని కావాలి. మనం నిర్ణయించవచ్చు దాన్ని కూడాను. కానీ ఇక్కడ మన సాంప్రదాయం ఇక్కడ మన దగ్గర లేదు. అది దాన్ని అందుకోసమని అక్కడి నుంచి పూర్వులు దాన్ని ఎట్లా పక్కన పెట్టేశారు. అలాగే ఈ కృష్ణాష్టమి నిర్ణయంలో
కృష్ణాష్టమి కాలవ్రతము అని ఒక గ్రంథం ఉంది. అంటే ఏ సాంప్రదాయస్తులు ఏ కాలంలో ఎట్లా ఉంటే నిర్ణయించాలి, ఇది సూర్య సిద్ధాంతంలో చెప్పింది. ప్రతి విషయాన్ని కూడా తీసుకున్నప్పుడు పండుగ నిర్ణయాలే కానివ్వండి, పర్వాలే కానివ్వండి, వ్రతాదులు కానివ్వండి, ఇత్యాది ఏ ఉన్నప్పటికీ కూడా ఏవేవి ఎట్లా ఆచరించడానికి దానికి తిథ్యాదులు ఎట్లా వస్తాయి, ఎలా రావాలి, ఎంత వస్తే దానికి పరిమితి అని చెప్పబడింది సూర్య సిద్ధాంతం స్పష్టం. అందుకే మన తెలంగాణలో సుమారుగా ఉన్న సిద్ధాంతులందరూ కూడా సూర్య సిద్ధాంతమైనటువంటి ఒక పూర్వ సిద్ధాంతాన్నే ప్రామాణికంగా తీసుకొని దాదాపుగా అందరూ ఆచరిస్తున్నారు, ఆచరించాలి కూడా, ఆచరించవలసినటువంటి అవసరం కూడా ఉంది. పీఠాధిపతులు ఏం ఆచరిస్తున్నారు అనేది మరొక ప్రశ్న. మనకెవరో వేశారు నిన్న సాయంత్రం ఒక ఆయన, వారు కూడా పూర్వ పద్ధతినే ఆచరిస్తున్నారు. ఏ పీఠంలో చూసినా దృక్పద్ధతిని ఆచరించడం లేదు. వారు కూడా ఒక సన్నివేశంలో మా పూర్వులు ఇదే ఆచరించారు కనుక మేము కూడా ఇదే ఆచరిస్తాం, మా పీఠంలో మరొకటి చేయటానికి వీలు లేదు అని స్పష్టం చేశారు కూడా. అట్లా మన పూర్వ పద్ధతిని కాపాడుతున్నటువంటి మహానుభావులు ఎందరో ఉన్నారు. వాస్తవంగా ఈరోజు మనం ప్రయత్నం చేస్తున్నామంటే చాలా కొంచెమే, చాలా తక్కువే. మన వాళ్ళు ఇంకా ఇప్పటి వాళ్ళు అయితే క్యాలిక్యులేటర్స్ లేదా సిస్టమ్స్ లేదా ఇంకా ఇంకా ఫాలో అవుతున్నారు. సూర్య సిద్ధాంతము స్పష్టంగా గణన చేసేటప్పుడు ఆకాశాన్ని చూసుకుంటూ గణన చేయమని ఒక ప్రమాణం ఉందండి. అంటే నక్షత్ర మండలాన్ని పరిశీలన చేసుకుంటూ సూర్య సిద్ధాంతాన్ని గణన చేసేటువంటి విధానం సూర్య సిద్ధాంతంలో ఉంది ఒకటి. అంటే గ్రహ పరివర్తనం ఎలా సాగుతుంది, నక్షత్ర పరివర్తనం ఎలా సాగుతుంది, అది లోకానికి ఎలాంటి ఉపయోగాలను ఇస్తుంది, ఎలాంటి విపత్కర పరిస్థితులు సంభవిస్తాయని చెప్పడానికి అది సుమారుగా శ్రావణ మాసం నుంచి మన పుష్యమాసం దాకా ఆ గ్రహాలని ఆ నక్షత్రాలని పరిశీలిస్తే మనకు స్పష్టంగా ఈరోజు ఇది జరుగుతుందని చెప్పడానికి సిద్ధాంతులకు ఒక మంచి గట్టి ధైర్యం కూడా ఉంటుంది. ఇప్పటి వారు మనకి ఎంతమంది పరిశీలిస్తున్నారో మాకు తెలియదు, కానీ నక్షత్ర మండల పరిశీలన కనుక తెలియచేసుకున్నట్టయితే, దాన్ని బాగా పరిశీలించగలిగినట్టయితే మన పూర్వ సిద్ధాంతానికి గొప్ప వైభవాన్ని తీసుకురావచ్చు. గొప్ప వైభవమే కాదు, ఈ సిద్ధాంత మార్గంలో ఇంతకంటే గొప్పది లేదు అనేటువంటి ఒక ప్రామాణికతని చూపించవచ్చు. మీరు ఎప్పుడైనా పరిశీలించండి, తెల్లవారుజామున 3, 4, 5 ఆ ప్రాంతంలో ఒకసారి నక్షత్ర మండలాన్ని పరిశీలిస్తే మనకు స్పష్టంగా ఆ చుక్కలు, ఆ నక్షత్రపు చుక్కలు ఏవేవి ఎక్కడ ఎలా సంచరిస్తున్నాయో మనం చూడొచ్చు. ఏ యాంత్రికమైనటువంటి పరికరాలు ఉపయోగించవలసిన అవసరం లేదు. అందుకే మన వాళ్ళు పూర్వం నుంచి కూడా స్వయంగా వాళ్ళు దేని మీద ఆధారపడకుండా గణన చేస్తూ ఆ గణనని వాళ్ళు ఇది వాస్తవము ఇది అని ఏ సభల్లోనైనా నిరూపించగలిగినటువంటి మహానుభావులు. వారు చేసిన కృషి, వారు చేసినటువంటి ప్రయోగం, వారిచ్చినటువంటి భిక్షనే ఈరోజు మనమందరం అనుభవిస్తున్నాం. లేకపోతే మనం అంతగా వెళ్ళలేకపోయే వాళ్ళమేమో. ఇప్పటి మన సిద్ధాంతులకి చాలామందికి ఈ కంప్యూటర్స్ వాడుతున్నాం మమ్మల్ని ఇలా అంటారు అనొచ్చు. కానీ ఎక్కడైనా ఇలాంటి సమస్య ఏర్పడింది, ఏదైనా సభలో మనం మాట్లాడవలసి వచ్చింది అన్నప్పుడు అక్కడ మనం గట్టిగా నిరూపించలేని పరిస్థితి ఏర్పడబోతోంది. అందుకోసం స్వయం శక్తి అనేది అవసరం. చెయ్యండి, కంప్యూటర్ వర్క్ చేయండి, అభ్యంతరం లేదు. కానీ దాన్ని మర్చిపోకుండా ఉండాలి అని యువ సిద్ధాంతులకి మేము సూచిస్తున్నాం. వారిని మేము తప్పు పట్టట్లా. ఎందుకంటే అందరూ కంప్యూటర్ పంచాంగం అనే పరిస్థితి రాకూడదు. ఎక్కడైనా మనం సభలోకి వెళితే అక్కడ ఏదైనా సమస్య వచ్చినప్పుడు మీకు బహుశా అందరికీ తెలియకపోవచ్చు, హైదరాబాదులో
ఒకసారి శివస్వామి అని ఒక ఆయన సిద్ధాంత సభ పెట్టారు. పెట్టినప్పుడు అక్కడ ఒక పెద్ద పరీక్ష ఏర్పడింది. శ్రీరామ శర్మ గారని పురాణ పండితులు ఒక ఆయన ఆంధ్ర నుంచి వచ్చారు. పట్టాభిశాస్త్రి అని ఆంధ్రాలో ఉంటారు ఒక ఆయన, పట్టాభిశాస్త్రి అని. అలా చాలామంది అటుపక్క నుంచి సిద్ధాంతులు వచ్చారు. మన పక్క నుంచి వెళ్ళిన వాళ్ళు ముగ్గురం వెళ్ళాం. అక్కడ ఈ గ్రహణ సంస్కారం మీరు ఎలా చేస్తారు అనే వాదన వచ్చింది. ఆ వాదన వచ్చినప్పుడు 2 బోర్డ్స్ పెట్టారు. అక్కడ బ్లాక్ బోర్డ్స్ 2 పెట్టారు. మీరు ఎన్ని చాక్ పీసెస్ అయినా వాడండి, మీకు ఎన్ని కావాలంటే అన్ని పేపర్స్ ఇస్తాం, మీరు లెక్క చేయగలరా? ఇది ఒక డిబేట్ వచ్చిందండి. అక్కడ ఇది ఒక పరీక్ష జరిగింది. అప్పుడు మేము స్వయంగా నిలబడ్డాం. మేము చేసి చూపెడతాం, మా సూర్య సిద్ధాంత ప్రకారంగా, మా పూర్వ పద్ధతి ప్రకారంగా మేము నిర్ణయించగలము. నిలబడితే రాంబాబు అని ఒక ఆయన ఆంధ్ర బ్యాంకులో పనిచేస్తారండి, మేనేజర్. ఆయనకి బాగా గణిత భాగం బాగా తెలుసు, పరిచయం బాగా ఉంది. ఆయన వచ్చేసి వాస్తవము జనగామ సిద్ధాంతి గారు చెప్పిన విషయం తప్పనిసరిగా నిరూపించవచ్చు అని వారొక్కరే లేచి సభనంతా కూడా ఆడించారు. అంటే ఎందుకు చెప్తున్నా అంటే ఈ మాట, మనం అనుభవించడం ఒక ఎత్తు, రాబోయే తరం అనుభవించడం ఒక ఎత్తు. అప్పుడు ఈ మాధ్యమాలు తక్కువ, ఈ పరిసరాలు తక్కువ, పరికరాలు లేవు. ఇప్పుడు పరికరాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ పరికరాలు ఉన్నటువంటి సమయంలో వాళ్ళు ప్రత్యక్షంగా చూపిస్తూ ఉంటారు, మనం పరోక్షంగానైనా చూపించగలిగేటువంటి స్థితి మన యువ సిద్ధాంతులకి రావాలి అని మేము ఆశిస్తూ, ఎందుకంటే పూర్వము చాలా విశేషం. మన భారతీయ జ్యోతిష విధానానికే సూర్య సిద్ధాంతం ఒక మణిపూస. మన సర్పము తలలో ఒక మణిపూస ఉంటుంది, మణికర్ణిక. అది సర్పం తలలో ఎట్లా ఉంటుందో అట్లా సూర్య సిద్ధాంతము అన్నిటికీ కూడాను మణిపూస లాంటిది. అత్యుత్తమమైనటువంటి శ్రేష్టమైనటువంటి రత్నం మన సూర్య సిద్ధాంతం. అలాంటి సూర్య సిద్ధాంతాన్ని మనం అందరం కూడా పాటిస్తూ ఇంకా రాబోయేటువంటి సిద్ధాంతులందరినీ కూడా అలా తయారు చేయించాలి అని మన విద్వత్సవని కోరుతూ, ఖగోళ శాస్త్రంలో సూర్య సిద్ధాంతాన్ని ఆధారం చేసుకున్నటువంటి ఒక అనేక ప్రాచీన గ్రంథాలు ఇవాళ మనకి కనిపిస్తాయి. కానీ సూర్య సిద్ధాంతం సాక్షాత్తు సూర్యాంశ చేత మయాసురుడికి బోధించినటువంటి ఒక ప్రమాణ శ్లోకాలే మనకి ఈరోజు కనిపిస్తున్నాయి. సుమారుగా 720 దాకా ఉన్నాయి శ్లోకాలు. కానీ మనకి ప్రామాణికంగా ఉండేటువంటి సూర్య సిద్ధాంత గ్రంథం జర్మనీ లైబ్రరీలో ఒకటి ఉంది. అది మణిప్రవాళ అనేటువంటి ఒక భాషలో అక్కడ ఉంది. దాన్ని మేము చూసాం. దాని జిరాక్స్ కూడా తెప్పిస్తున్నాం ఈ మధ్యకాలంలో. మణిప్రవాళం ఆ భాష మన వాళ్ళకి చాలామందికి ఇక్కడ తెలియదు. ఆ భాషలో ఉన్నటువంటి దాన్ని మనం ప్రయత్నం చేస్తున్నాం. అయితే సామాన్యంగా లైబ్రరీ నుంచి బయటకి ఇవ్వరు. అక్కడ ఉండే వారితో మనం సంప్రదింపులు జరిపి తెప్పించడానికి ప్రయత్నం చేస్తున్నాం. సూర్య సిద్ధాంతము లోకంలో అన్ని సిద్ధాంతాల్లోకెల్లా సౌర ఉపనిషద్ ఆవిర్భూతమైనటువంటి అంతర్భూతమైనటువంటి సూర్య సిద్ధాంతమే మొదటిది. వడి నడకల నడిచెను, వడకల నడచెను, కడునెడు ఇందుని మనగతి తెలిపెడు, కడునెడు ఇందుని మనగతి తెలిపెడు, అనిమా మణివలెనిచ్చి హరిలో నిలిచే ఆర్యు సూర్య గణన
కీర్తి కిరీటిన్ ఆర్యు సూర్యగణన కీర్తి కిరీటిన్ అంటూ చాలా ఉన్నతమైనటువంటి ఒక కీర్తి కిరీటాలకు తీసుకుపోయినటువంటి సిద్ధాంతం సూర్య సిద్ధాంతం. ఆ సిద్ధాంతాన్ని పెద్దలందరూ కూడా ఆమోదించినటువంటి చాలా అద్భుతమైనటువంటి సిద్ధాంతాన్ని అందరూ పాటిస్తూ మరింత ముందుకు తీసుకువెళ్ళడానికి ప్రయత్నం చేద్దాము అని సభాముఖంగా చెబుతూ జై శ్రీమన్నారాయణ. సూర్య సిద్ధాంత వైభవాన్ని అత్యద్భుతంగా వివరించిన సంపత్ కుమార్ కృష్ణమాచార్య సిద్ధాంతి గారికి ప్రణమిల్లుతూ మన తెలంగాణ విద్వత్సభ ఉపాధ్యక్షులు విఖ్యాత సిద్ధాంతి యాదాద్రి దేవస్థానం ఆస్థాన సిద్ధాంతి శ్రీ సంపత్ కుమార కృష్ణమాచార్యులు గారికి సర్టిఫికేట్ కవర్ 30 years ఇండస్ట్రీ. థ్యాంక్ యూ. అదేవిధంగా శ్రీ వేణుగోపాలాచార్యులు గారు, నరసింహాచార్యులు గారు, శాలువ ఇస్తున్నాం. ఆ బుక్స్ వారికి ఇవ్వలే నాన్న పుస్తకాలు. అనంతాచార్య సిద్ధాంతి గారు. ఇంకో మీ శిష్యుడు అనే పేరు ఆదిత్య శర్మ. ఇయ్యాలి సిద్ధాంతులు తెప్పిస్తాను. తీసుకో తాలక్షి తీసుకో తాలక్షి నేను తెస్తా. రామకృష్ణ శర్మ సిద్ధాంతి గౌరీ భట్ల. శాల్వా తీసుకున్నాను. తండ్రి చేత కొడుకు సన్మానం. నారాయణ అయ్యా డాక్టర్ గారు, నారాయణ వచ్చారా? అయ్యో సరే అవి పెద్ద బ్యాగులు ఉన్నాయి. అప్పయ్య శాస్త్రి గారు బ్రహ్మశ్రీ జనగామ వాస్తవ్యులు. జనగామ ఉప్పల శివప్రసాద్ శర్మ గారు లేరా? ఆసూరి మరింగంటి శ్రీకాంతాచార్య ఉన్నారా? పాలపర్తి శ్రీధర శర్మ సిద్ధాంతి గారు. పాలపర్తి శ్రీధర శర్మ సిద్ధాంతి. ఇవ్వండి ఇంకోటి. పాలపర్తి